ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై అణుబాంబుతో దాడి చేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఒకవేళ పాకిస్తాన్ పై అమెరికా దాడి చేస్తే పాక్ ముంబై ఢిల్లీపై అణుబాంబులు వేస్తుంది. అమెరికా మా రేంజ్ లో లేదు కాబట్టి మా లక్ష్యం ఇండియానే అని ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా పాక్ నుంచి తమకు న్యూక్లియర్ థ్రెట్ ఉందని యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ 2 రోజుల క్రితం చెప్పారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. పాకిస్తాన్ మరొకసారి భారత్ పైన తన విషయాన్ని గక్కిందని చెప్పవచ్చు. సో అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై ఏదో రకంగా విజయం చిమ్మే ప్రయత్నం, ఇప్పటివరకే తీవ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పై దాడులకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా కూడా అక్కడ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, భారత్ పై అవకాశం వచ్చినప్పుడల్లా ఎలా విషయం గక్కాలి, ఎలా భారత్ ఇబ్బంది పెట్టాలనే దానిపైన, భారత్ పై అక్కసు ఎలా వెళ్ళగక్కాలనే దానిపైనే అవకాశం వచ్చినప్పుడల్లా తెలుస్తోంది. సో ఈ తాజాగా కూడా పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా బాసిత్ వ్యాఖ్యలపైన తీవ్ర ఒక రకమైనటువంటి ఆగ్రహం కావచ్చు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే భారత్ కు సంబంధించిన భారత్ పైన అణుబాంబుతో దాడి చేస్తామని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ గా ఉన్నటువంటి అబ్దుల్ బాసిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా సంచలనంగా మారాయి. ఆ బాసిత్ వ్యాఖ్యల పట్ల ఒక రకంగా తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు గత దశాబ్దాల కాలంగా కూడా పాకిస్తాన్ లో పేరు మోపిన అంతర్జాతీయంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు అడ్డగా మారింది. సో గతంలో చాలా సందర్భం భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరిగినటువంటి ఈ యొక్క దాడుల్లో బాంబు పేర్ల ఘటనకు మొత్తంగా కూడా ఈ ఐసిస్ ఏదైతే తీవ్రవాద భావజాలకు సంబంధించిన దాడులు అన్ని కూడా ఈ పాకిస్తాన్ కేంద్రంగా జరిగినాయి. సో ఒకవైపు ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు ఎవరైతే ఉన్నారో కరుడుగట్టినటువంటి తీవ్రవాది, అతను కూడా పాకిస్తాన్ లో పట్టుకున్న పరిస్థితి కనబడింది. సో పాకిస్తాన్ లో అంతమొందించిన పరిస్థితి ఉంది. సో అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా కూడా భారత్ పై అణుబాంబు దాడి చేస్తాం. దానికి కారణం ఏంటంటే విచిత్రంగా పాకిస్తాన్ కు సంబంధించి మాకు దగ్గరలో అమెరికా మమ్మల్ని టార్గెట్ చేస్తే, మా మీద అమెరికా కనుక దాడి చేస్తే మేము ప్రత్యక్ష మాకు అందుబాటులో ఉన్న భారత్ పైన దాడి చేస్తాం. అంటే ఎక్కడో పొరుగు దేశాలు అమెరికాతో పాటు ఇతరత్ర ఏ దేశాలు దాడి చేసినా పాకిస్తాన్ మాత్రం పక్కనే ఉన్నటువంటి భారత్ పైనే ఎవరు దాడి చేసినా మా శత్రువు భారతే అన్నట్టుగా కూడా జమ్మగట్టే విధానంగా ఈ రోజు అబ్దుల్ బాసిత్ మాట్లాడారు. సో భారత్ పైన ముంబై ప్రధాన నగరాలు, భారత్ లోని ప్రధాన నగరాలు ఉన్నటువంటి ముంబై, అదేవిధంగా పెద్ద నగరాల టార్గెట్ గానే ఢిల్లీ, ముంబై అణుబాంబు దాడి చేస్తామని చెప్పి బాసిత్ మాట్లాడారు. సో ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది. తాజాగా 2-3 రోజుల క్రితము పాకిస్తాన్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి తులసి గబార్డ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. పాకిస్తాన్ నుంచి మాకు ఏదైతే ఈ యొక్క న్యూక్లియర్ థ్రెట్ ఉందని చెప్పేసి చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకు అక్కడ మీడియాలో మాట్లాడుతున్న సందర్భంలో సో ఇట్లా అమెరికా మీ మీద ఈ న్యూక్లియర్ థ్రెట్ పేరుతో దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మా మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. సో కనుక అమెరికా మాపై దాడికి పాల్పడితే మేము ఆటోమేటిక్ గా మేము భారత్ పై దాడి చేస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతూనే అణుబాంబు దాడి చేస్తాం. అంటే ఒక రకంగా మేము న్యూక్లియర్ దానికి రెడీగా ఉన్నాము, అణ్వాయుధాలు తయారు చేస్తున్నాము అని చెప్పేసి కూడా పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తన మాటలో బయట పెట్టిన పరిస్థితి కనపడుతుంది. సో ఈ వ్యాఖ్యల పైన అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యల పట్ల భారత్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటికే మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత కనీసం భారత్ కు సంబంధించి భారత్ దాడులకు తట్టుకోలేక, సామాన్య భారతదేశ దాడులకు తట్టుకోలేక అమెరికా కాళ్ళు పట్టుకుని శరణు కోరి భారత్ తో యుద్ధం ఆపండి ప్రభు అన్నట్టుగా ఆ శరణు కోరిన పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా మరొకసారి ఇప్పుడు తినడానికి తినలేదు కానీ భారత్ పై యుద్ధాన్ని దిగుతారు. అక్కడ పరిస్థితులు మాత్రం అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితి. ఒకవైపు ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి అతలకుతలం అయిపోయింది. పెట్రోల్ 500 పైగా లీటర్ కనపడుతూ ఉంది. సో నిత్యావసర కొరత, అంతర్గతంగా రాజకీయంగా అంతర్గతంగా అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, ఈ రెండు ఒకవైపు బలూచిస్తాన్ ఏమో ప్రత్యేక దేశం కావాలని కోరుతా ఉంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఏమో తీవ్రవాదులను పోషిస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పటికే యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో
తమ ఇంటిని సరిదిద్దుకోలేని పాకిస్తాన్ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై అక్కసు వెలగక్కుతుంది. సో ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో కూడా మరొకసారి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరికి కూడా ఒకటే భావజాలం, ఎంతసేపు భారత్ ను వ్యతిరేకించాలి, భారత్ పై అక్కసు వెలగట్టాలి, ఒక హిందూ మతాన్ని టార్గెట్ గా చేసుకొని ఇదంతా కూడా విషయం కక్కే ప్రయత్నం చేయాలనేదే అనువున జీర్ణించుకొని ఎక్కడేం జరిగిన ప్రపంచ మూలంలో పాకిస్తాన్ సంబంధించి 100 మంది శత్రువులు ఉన్న వాళ్ళకు ఇంటర్నల్ గా జరుగుతున్న దాడిలో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని పెంచిపోయిస్తున్న ఒక నెపంతో కాబుల్ పై దాడి చేసింది పాకిస్తాన్ మొదటగా. దీనికి పాకిస్తాన్ దాడులకు తిప్పికొట్టింది ఆఫ్ఘనిస్తాన్. ఇద్దరి మధ్య ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ వెనుక భారత్ ఉందని చెప్పేసి ఒక నెట్టే ప్రయత్నం. సో ఎక్కడ ఏం జరిగినా భారతే తన శత్రుగా భావించి భారత్ నే ఏలువేటు చూపించడం చేసేదాన్ని పాకిస్తాన్ ఒకవైపు వేలెత్తి చూపేసి మాత్రం భారత్ ను గతంలో చాలా సందర్భాలు రాధాకృష్ణ కంటిన్యూ. ఇప్పటికున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతా ఉంది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటోంది. ఆ ఇంటిని సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై నెపనెట్టే ప్రయత్నం చేస్తోంది. అమెరికా దాడి చేస్తా అంటే పక్కనున్న భారత్ తో సంబంధం ఏముంది? ఒకవైపు అమెరికా అనుదాడి పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ థ్రెట్ ఉందని ఒక భావంతో ఒక వ్యాఖ్యలు చేస్తే, ఒకవేళ నిజంగానే న్యూక్లియర్ థ్రెట్ ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కలిపి దాడి చేసినట్టు భవిష్యత్తులో కనుక అమెరికా మాపై దాడి చేస్తే మేము అమెరికా దాడిని తిప్పుకోవట్లేము, అమెరికాపై దాడి చేయలేము. కాబట్టి పొరుగున ఉన్నటువంటి భారత్ పైన మా యొక్క ఏదైతే అమెరికాని కొట్టలేక భారత్ పై దాడి చేస్తామని చెప్పేసి ఒక రకమైన అర్ధరహిత వ్యాఖ్యలు ఇప్పుడు బాసిద్ చేశారు. సో బాసిద్ వ్యాఖ్యలను భారత్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పుడు అబ్దుల్ బాసిద్ తో పాటు అక్కడ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. మేము భారత్ తో అవసరమైతే పరిస్థితులను బట్టి భారత్ మాపై దాడికి దిగుబోతోంది, మేము ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, అవసరమైతే న్యూక్లియర్ వార్ చేస్తామని. నోరు తెరిస్తే న్యూక్లియర్ వార్ అని తెలుస్తుంది. దాని ఒకవేళ కనుక నిజంగానే పాకిస్తాన్ అట్లాంటి పరిస్థితి వస్తే భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుక్షణము, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్తోనే పాకిస్తాన్ కు భారత్ సత్తా ఏందో అర్థమైపోయింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా కోరలు వీకేసింది. ఒకవైపు తీవ్రవాదులను ఏరివేయడం, అదే సందర్భంలో ఆ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి అక్కడ పాకిస్తాన్ వేసిన డ్రోన్లను క్షిపణులన్నింటిని కూడా నిర్వీర్యం చేసింది. సో భారత్ అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థను కలిగిన నేపథ్యంలో ఇక పాకిస్తాన్ భారత్ తో ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేని పరిస్థితి. ఈ మూలంగానే కేవలం మాటలతో భారత్ ని ఏదో రకంగా రెచ్చగొట్టాలి. భారత్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, భారత్ లో పరిస్థితులు చక్కగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు భారత్ ని రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనా భారత్ పైన అణుబాంబుతో దాడి చేస్తామన్న వ్యాఖ్యల పైన మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాల నుంచి అంతర్జాతీయ వ్యాప్తంగా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ ముందు పెట్టి అమెరికా యుద్ధం చేస్తా ఉంది. అణు ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి ఇరాన్ పైనే అసలు యుద్ధం కారణం అదేంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు తాజా కూడా పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు అమెరికా ఖచ్చితంగా దీనిపై రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా భారత్ అదేవిధంగా అంతర్జాతీయంగా అన్ని దేశాలను, యూరోపియన్ కంట్రీస్ తో పాటు ఏషియన్ కంట్రీస్ అన్ని దేశాలను కూడా డిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.